వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇటీవలి కాలంలో ఆల్కలైన్ వాటర్కు ప్రజాదరణ పెరుగుతోంది. సాధారణ తాగునీటితో పోలిస్తే అధిక పీహెచ్ స్థాయిని కలిగి ఉండే ఈ నీరు శరీరానికి మెరుగైన హైడ్రేషన్ అందిస్తుందని, ఆమ్లత్వాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పరిశోధనలు కొన్ని ప్రయోజనాలను సూచిస్తూనే కొన్ని ప్రమాదాలు, దుష్ప్రభావాల గురించి కూడా హెచ్చరిస్తున్నాయి. అందువల్ల ఆల్కలైన్ వాటర్ను రోజు తీసుకునే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. ఆల్కలైన్ వాటర్ను సాధారణంగా ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల నీటి పీహెచ్ స్థాయి 8 నుంచి 9 మధ్యకు పెరుగుతుంది. సాధారణ తాగునీటి పీహెచ్ 7 గా ఉంటుంది. పీహెచ్ అనేది ఒక పదార్థం ఎంత ఆమ్లత్వం లేదా క్షారత్వం కలిగి ఉందో సూచించే ప్రమాణం. ఆల్కలైన్ వాటర్ లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవే దాని క్షార స్వభావానికి కారణమవుతాయి. జీర్ణాశయంలోని ఆమ్లంపై ప్రభావం. ఆల్కలైన్ వాటర్ గురించి ఉన్న ప్రధాన అభిప్రాయం ఏమిటంటే ఇది జీర్ణాశయంలోని ఆమ్లాన్ని తటస్థీకరిస్తుందనేది. అయితే పరిశోధనలు దీనిని పూర్తిగా సమర్థించడం లేదు. ఇది నేరుగా జీర్ణాశయ ఆమ్లంపై ప్రభావం చూపకపోయినా శరీరంలోని మొత్తం ఆమ్లక్షార సమతుల్యతను కొంతవరకు మెరుగుపరచడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఫలితాలు భిన్నంగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక దుష్ప్రభావాల విషయానికి వస్తే ఆల్కలైన్ వాటర్ను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన పొట్టలోని ఆమ్లం పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో శరీరం ఈ నీటిలోని అదనపు ఖనిజాలను సమర్థవంతంగా ప్రాసెస్ చేయలేదు. ఫలితంగా ఖనిజాల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది.